ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈరోజు శివరాత్రి, మహాశివరాత్రి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలండి. ఈరోజు శివయ్య అనుగ్రహం మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా శివయ్యను, బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఈ కథలను చక్కగా ఎవరైతే వినగలుగుతారో వారికి తప్పకుండా శివయ్య అనుగ్రహం కలిగే తీరుతుంది ఫ్రెండ్స్. ఈరోజు రాత్రంతా కూడా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ నామ స్మరణతో జాగరణ అనేది చేసినట్లయితే మన కోరికలు అనేవి శివయ్య ఖచ్చితంగా తీరుస్తారు ఫ్రెండ్స్. ఈరోజు శివయ్య కథలు తెలుసుకొని మనం ఎంతో శివయ్య అనుగ్రహాన్ని పొందుదాం ఫ్రెండ్స్. ఎప్పుడూ కూడా ఈ 3 స్థానాలలో మనం ఎప్పుడూ కూడానని దానం చేయకూడదు. అలా చేస్తే ధనం మరియు ధర్మం రెండూ వెళ్ళిపోతాయి. ఈరోజు నేను ఈ చిన్న కథ ద్వారా చాలా విలువైనది. ఈ కథను మనం జాగ్రత్తగా కనుక వింటే మన ధనం ఎప్పుడూ కూడా వ్యర్థం అనేది కాదు, మనం ధర్మబద్ధంగా జీవించగలుగుతాము. ఇలాంటి వస్తువును మనం గనక దానం చేస్తే మనకు పుణ్యం రాకుండా పాపం వస్తుంది. అలాగే ఇలాంటి దానం చేసిన వ్యక్తి తన సర్వస్వాన్ని కోల్పోతారు. ఆ దానం చేసిన ఫలితం కూడా అతనికి శిక్ష రూపంలో లభిస్తుంది. ఈ కథను పూర్తిగా విందామండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అయితే ఒకసారి మహాశివుడు పార్వతీదేవితో కలిసి భూలోక సంచారం చేస్తూ ఉన్నారు. అలా అందమైన వనాలన్నీ తిరుగుతూ ఉన్నారు. అలా తిరుగుతూ అవంతి రాజ్యంలోని అడవులలోనికి చేరుకున్నారు. ఆ అడవులు చాలా అందంగా ఉన్నాయి. మహాశివుడు ఒక చోట కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు పార్వతీదేవి అందమైన పూల చెట్లను చూస్తూ ముందుకు వెళుతుంది. పార్వతీదేవికి అక్కడ ఒక విచిత్రమైన సంఘటన కనిపిస్తుంది. అలా చూస్తూ ఉండగానే ఆ పేడ పురుగు ఒక మహారాజు రూపంలోకి మారిపోతుంది. అది చూసి పార్వతీదేవి ఆశ్చర్యపోయి వెంటనే మహాశివుని దగ్గరకు చేరుకుని, దేవా, నేను ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన చూశాను. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను ఒక పేడ పురుగును చూసి నేను చూస్తూ ఉండగానే ఆ పురుగు ఒక మహారాజు రూపంలోకి మారిపోయింది. ఆ విచిత్రం నాకేమీ అర్థం కావడం లేదు. ఆ పురుగు మహారాజులాగా ఎందుకు మారింది? ఒకవేళ అతను మహారాజు అయితే మరి అతను పురుగులా ఎందుకు మారారు అంటూ అడుగుతుంది. అప్పుడు మహాశివుడు, దేవి, అతను మహారాజైన ధర్మధ్వజుడు, అతడు ఈ రాజ్యానికే మహారాజు అని చెప్తారు. అప్పుడు పార్వతీదేవి, మహాత్మా, అతను మహారాజా, మరి ఏ కర్మలు చేయడం వల్ల అతను ఇలా పురుగుగా మారాడు? ఇంత కష్టాన్ని ఎందుకు అనుభవిస్తున్నాడు? నేను అతని గురించి చాలా గొప్పగా విన్నాను. అతను చాలా ధర్మాత్ముడు. అతను ప్రతిరోజు దానం చేయకుండా భోజనం కూడా చేయడు కదా. అంతటి గొప్ప మహారాజుకు ఇలాంటి గతి ఎందుకు వచ్చింది అంటూ అడుగుతుంది. అప్పుడు మహాశివుడు, దేవి, అతని ఈ స్వభావమే అతనికి ఈ గతిని కలిగించింది. అతను చేసిన ఒక్క దానం వల్ల అతనికి పురుగు యోనిలో జన్మ లభించింది. అలా ఎందుకు జరిగిందో నీకు పూర్తిగా వివరిస్తాను, జాగ్రత్తగా విను. ఈ ధర్మధ్వజుడు ఎంతో ధర్మబద్ధంగా తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతని ఇంటి ముందుకు భిక్ష కోసం వచ్చిన వారికి దానం చేసి వారు భోజనం చేసి తిరిగి వెళ్ళిన తరువాతనే అతను భోజనం చేసేవాడు. ప్రతిరోజు కూడా ఇలానే చేసేవాడు. రాజ్యం మొత్తం అతని గురించి గొప్పగా చెప్పుకునేవారు. అతను దానం చేయడానికి కూడా ఒక నియమం పెట్టుకున్నాడు. అతను ఒక నిశ్చితమైన సమయం వరకే దానం చేసేవాడు. అతను ఉదయం 9 గంటల నుండి సాయంత్రం సూర్యుడు అస్తమించే వరకు మాత్రమే దానం చేసేవాడు. సూర్యుడు అస్తమించిన తరువాత ఎవరైనా అతని ఇంటి ముందుకు దానం కోసం వచ్చినా వారికి ఆ రోజు దానం చేసేవాడు కాదు. మరునాడు ఉదయమే రమ్మని చెప్పేవాడు. ఇక ఆ రోజు మాత్రం దానం చేసేవాడు కాదు. అతని గొప్పతనం పక్క రాజ్యంలోని వారికి కూడా తెలిసిపోయింది. అతని ద్వారం ముందు ఉదయం నుండి దానం కోసం జనాలు వేచి చూస్తూ ఉండేవారు. దానం చేసేటప్పుడు తన చేతిలోకి ఎన్ని బంగారు నాణాలు వస్తాయో అన్నింటినీ దానం చేసేవాడు. అందరూ ఎంతో గొప్పగా మహారాజును పొగుడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయేవారు. అదే రాజ్యంలో ఒక మారుమూల గ్రామంలో ఒక బ్రాహ్మణుడు
తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఆ బ్రాహ్మణుడు తపశ్శక్తి సంపన్నుడు, బుద్ధిమంతుడు, వేదాలను చదివిన గొప్ప వ్యక్తి. తనకు వచ్చిన దాంట్లో భార్యాభర్తలు సంతోషంగా కాలం గడుపుతూ ఉన్నారు. ఆ బ్రాహ్మణుడు చాలా చాలా పేదవాడు. అతడు కష్టపడి పనిచేసేవాడు, భిక్షను అడిగేవాడు కాదు. కష్టం చేస్తే వచ్చిన ధనంతోనే సంతోషంగా జీవించేవాడు. ఒకరోజు అతని భార్య అతని వద్దకు వచ్చి, చూడండి, మన రాజ్యంలోని రాజు చాలా గొప్పగా దాన ధర్మాలు చేస్తున్నారంట. అతని ద్వారం ముందుకు ఎవరు వెళ్ళినా బంగారు నాణ్యాలను దానం చేస్తున్నారంట. అందరూ మహారాజు వద్దకు వెళ్ళి ధనం తెచ్చుకుంటున్నారు. అందుకే మీరు కూడా మహారాజు వద్దకు వెళ్ళి అతని వద్ద దానం అడిగి ధనం తీసుకురండి. ఆ ధనంతో మనం పేదరికం తొలగిపోతుంది అని అంటుంది. తన భార్య మాటలు విన్న బ్రాహ్మణుడు, చూడు, నా సగం జీవితం ముగిసిపోయింది. ఇక మిగిలిన జీవితాన్ని కూడా ఇలాగే గడిపేస్తాను, కానీ నేను ఎవ్వరి ముందు కూడా చెయ్యి చాపి భిక్షను అడగను అని అంటాడు. అప్పుడు అతని భార్య, మీరేమంటున్నారు? మహారాజు దానం చేస్తే మీకు తీసుకోవడంలో ఏమిటి ఇబ్బంది? మనం బ్రాహ్మణులమే కదా, దానం తీసుకోవడం మన ధర్మం. అందువల్ల మీరు మహారాజు వద్దకు వెళ్ళి కొంత ధనాన్ని దానంగా తీసుకురండి. కుటుంబాన్ని సుఖంగా చూసుకోవడం ఒక గృహస్థుని ధర్మం. మన కుటుంబం కోసం మీరు వెళ్ళండి అని అంటుంది. భార్య మాటలను విన్న భర్త, సరే, నేను రేపు వెళ్ళి మహారాజు వద్ద దానం తీసుకుంటాను అంటూ మరునాడు మహారాజు వద్దకు బయలుదేరాడు. అతను నడుస్తూ నడుస్తూ దారిలోనే సాయంత్రం అయిపోతుంది. ఇటు మహారాజు దానం చేసే సమయం కూడా ముగిసిపోయింది. ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ స్నానం తీసుకుని వెళ్ళిపోయారు. ఇక సూర్యుడు అస్తమించిన తరువాత ఆ బ్రాహ్మణుడు మహారాజు వద్దకు చేరుకుని ఇలా అంటున్నాడు, మహారాజా, మీరు గొప్ప ధర్మాత్ములు. మీరు దీనులకు దానం చేస్తున్నారంట. మీ గొప్పతనం అన్ని రాజ్యాలకు విస్తరించింది. మహారాజా, నేను ఒక పేద బ్రాహ్మణుడి. నేను చాలా దూరం నుండి నడుచుకుంటూ మీ వద్దకు చేరుకున్నాను. నాపై దయ ఉంచి నాకు ఏమైనా దానం చేయండి అంటూ అడుగుతాడు. అప్పుడు మహారాజు, ఓ బ్రాహ్మణోత్తమ, నన్ను క్షమించు. నేను దానం చేయడానికి ఒక నియమం పాటిస్తాను. నేను ఉదయం నుండి సూర్యుడు అస్తమించే వరకు మాత్రమే దానం చేస్తాను. సూర్యుడు అస్తమించిన తరువాత నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దానం చేయను. మీరు ఈరోజు నా వద్దకు సూర్యుడు అస్తమించిన తరువాత చేరుకున్నారు. అందువల్ల మీరు ఈరోజు తిరిగి వెళ్ళిపోయి రేపు ఉదయం రండి. నేను మీకు ఈ రోజుది రేపటిది కూడా కలిపి రేపు తప్పకుండా దానం చేస్తాను అని అంటాడు. కానీ బ్రాహ్మణుడు మాత్రం వినడం లేదు. మహారాజా, నేను మళ్ళీ రేపు ఇక్కడికి రాలేను. నాకు ఈరోజే ఏదైనా సరే దానం చేయండి. నేను రేపటి వరకు వేచి ఉండలేను అని అంటాడు. అప్పుడు మహారాజు, లేదు లేదు, నేను ఈరోజు మాత్రం దానం చేయలేను. మీరు రేపు రండి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ బ్రాహ్మణుడు మాత్రం వినడం లేదు. నాకు ఈరోజు దానం చేయవలసిందే. నేను ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు కూడా ఇక్కడికి తిరిగి రాను అని అంటాడు. అలా మహారాజును వెంబడిస్తూనే ఉన్నాడు. ఇక మహారాజుకు విపరీతమైన కోపం వస్తుంది. వెంటనే మహారాజు అటు ఇటు చూశాడు. అక్కడ మహారాజుకు గుర్రపు పేడ కనిపించింది. కోపంలో ఉన్న మహారాజు వెంటనే ఆ పేడను చేతిలోనికి తీసుకుని ఆ బ్రాహ్మణుడి కమండలంలో వేసేశాడు. ఆ బ్రాహ్మణుడు కూడా ఎంతో సంతోషంగా ఆ భిక్షను స్వీకరించి అక్కడి నుండి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇటు అతని భార్య మాత్రం తన భర్త బంగారు నాణాలు తెస్తాడు అని ఎదురు చూస్తూ అతను ఇంటికి రావడం చూసి అతనికి ఎదురు వెళ్ళి, మహారాజు ఎంత దానం చేశారు అని అడుగుతుంది. అప్పుడు బ్రాహ్మణుడు, మహారాజు నాకు ఎంతో గొప్పగా దానం చేశాడు. నేను దానిని తీసుకున్నాను. నువ్వు ఇంటి ముందు పేడతో పలికి ముగ్గు వేసి అందులో ఒక చిన్న దీపం పెట్టు. అప్పుడే నేను మహారాజు దానంగా ఇచ్చిన వస్తువును నీకు చూపిస్తాను అని అంటాడు. ఆమె ఎంతో ఆనందంగా భర్త చెప్పినట్టే చేసింది. ఆ తర్వాత పేడతో నిండిన పాత్రను భార్య చేతికి ఇస్తాడు. అది చూసిన భార్య ఆశ్చర్యపోతూ, ఇదేంటి, నాకు పేడను ఇస్తున్నారు, నాతో పరిహాసం ఆడుతున్నారా అని అంటుంది. అప్పుడు బ్రాహ్మణుడు, లేదు, ఇందులో పరిహాసం ఏముంది, మహారాజు దానంగా ఇచ్చినదే నేను నీకు తెచ్చి ఇచ్చాను అని అంటాడు. అతని భార్యకు చాలా నిరాశ కలుగుతుంది. ఏమండి, మహారాజు మీకు పేడను దానంగా ఇచ్చాడా? అతని వద్ద మీకు దానం ఇవ్వడానికి ధనమే లేదా? ఏదో తప్పు జరిగి ఉంటుంది. మహారాజు తెలియక తప్పు చేసి ఉంటారు అంటుంది. మీరు మళ్ళీ మహారాజు వద్దకు వెళ్ళండి అని అంటుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, చూడు, నువ్వు చెప్పినందున ఒక్కసారి వెళ్ళి నేను దానం తీసుకుని వచ్చాను. ఇక నేను మహారాజు ఇంటి ముందుకు వెళ్ళను అని చెప్పి అక్కడి నుండి అతను వెళ్ళిపోతాడు. ఇక అప్పటి నుంచి ఆ
బ్రాహ్మణుడు ఏదో ఒక విధంగా కాలం గడిపేస్తూ ఉంటాడు. మహారాజు దానంగా ఇచ్చిన పేడను తన వాకిట్లోనే ఉంచుతాడు. అలా చాలా కాలం గడిచిపోతుంది. దానం యొక్క ఫలితం దానం చేసిన వ్యక్తికి 1000 రెట్లు లభిస్తుంది. మీరు ఈ లోకంలో దానం చేస్తే దాని ఫలితం పరలోకంలో లభించవచ్చు. మహారాజు దానం చేసిన పేడ ప్రతిరోజు కొద్ది పరిమాణంలో పెరుగుతూ పెద్ద కుప్పగా మారిపోయింది. ఆ పెద్ద కుప్పను చూసిన బ్రాహ్మణుని భార్య తన భర్తతో ఇలా అంటుంది, మహాత్మా, మన ఇంటి ముందు పెరిగిపోయిన ఆ పెంట కుప్పను ఏం చేద్దాం? అది ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. మీకు అన్నీ తెలుసు కదా, తరువాత ఏం జరగబోతుంది అంటూ అడుగుతుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఇది మహారాజు యొక్క దాన ఫలితం. ఈ ఫలితాన్ని అతనే అనుభవిస్తాడు. మహారాజు దానం చేసిన వస్తువును మనం వాడుకుని ఉంటే మహారాజుకు మంచి ఫలితం లభించేది. అలాగే మహారాజు చేసిన దానం కూడా పరిపూర్ణమయ్యేది. కానీ మహారాజు చేసిన దానం వస్తువు మనకు ఏమీ ఉపయోగపడలేదు. మనకు పనికిరాని వస్తువును దానం ఇచ్చినందుకు దాని ఫలితాన్ని ఖచ్చితంగా మహారాజే అనుభవించవలసి ఉంటుంది అని చెప్తాడు. అది విన్న అతని భార్య మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇలా మరికొంత కాలం గడిచిపోతుంది. ఆ పేడ కుప్ప మరింతగా పెరిగిపోతుంది. ఇలా 20 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక రోజున మహారాజు వేట కోసం అడవికి వెళ్తాడు. కానీ అతనికి ఒక జంతువు కూడా లభించలేదు. మహారాజుల నియమం ప్రకారం వేట లభించకుండా ఇంటికి తిరిగి వెళ్ళేవారు కాదు. ఇక చీకటి పడిపోయింది. చీకట్లో వేటాడకూడదు. అందుకే ఆ రోజు అక్కడే గడపాలని నిర్ణయించుకున్నాడు. అలా అడవిలో నుండి బయటకు వచ్చి ఉండడానికి ఏదైనా ఇంటి కోసం వెతుకుతూ ఉన్నాడు. అదే సమయంలో మహారాజుకు ఆ బ్రాహ్మణుని ఇల్లు కనిపించింది. వెంటనే ఆ ఇంటి ముందుకు చేరుకున్నాడు. మహారాజు బ్రాహ్మణుని మర్చిపోయాడు. తాను దానం చేసింది కూడా అతనికి గుర్తులేదు. అప్పుడు మహారాజు బ్రాహ్మణుడితో ఇలా అంటూ ఉన్నారు, ఓ బ్రాహ్మణోత్తమ, నేను ఒక్కరోజు మీ ఇంట్లో ఉండేందుకు నన్ను అనుమతించండి. ఈ రాత్రికి ఇక్కడే ఉండి ఉదయమే వేట కోసం అడవిలోకి వెళ్ళిపోతాను అని అంటాడు. మహారాజును కూడా ఆ బ్రాహ్మణుడు గుర్తుపట్టలేదు. వారి ఇంట్లో రాత్రి ఉండడానికి ఒప్పుకున్నాడు. ఇక అతను ఉన్న దాంట్లో మహారాజుకు మర్యాదలు చేస్తాడు. రాత్రి భోజనం చేసి మహారాజు పడుకుంటాడు. ఆ రాత్రి గడిచిపోయింది. తెల్లవారింది. అప్పుడు మహారాజుకు ఇంటి ముందు ఉన్న పెద్ద పేడ కుప్ప కనపడింది. అది చూసిన మహారాజు ఆ బ్రాహ్మణుడితో ఇలా అంటున్నాడు, మహాత్మా, మీ ఇల్లు చూస్తే చాలా చిన్నగా ఉంది. కానీ ఇంటి ముందు మాత్రం ఇంత పెద్ద పేడ కుప్ప ఉంది. మీ వద్ద గుర్రాలు కూడా లేవు కదా, మరి ఇంత గుర్రపు పేడ ఇక్కడికి ఎలా వచ్చింది అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను పూజలు చేసుకునే ఒక బ్రాహ్మణుడిని, నాకు గుర్రాలతో ఏమి పని అని అంటాడు. అప్పుడు ఆ మహారాజు, మహాత్మా, మరి అంత గుర్రపు పేడ ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, దాని గురించి నువ్వు తెలుసుకోవాలని అనుకుంటున్నావా? దాని వెనుక ఒక రహస్యం దాగి ఉంది. 20 సంవత్సరాల క్రితం నా భార్య నన్ను మహారాజైన ధర్మధ్వజుని వద్దకు దానం తీసుకుని రమ్మని పంపించింది. ఈ రాజ్యంలోని మహారాజు చాలా ధర్మాత్ముడు. ఆయన ప్రతిరోజు 1000 మందికి దానం చేసేవాడు. నా భార్య చెప్పినందుకు నేను కూడా అతని వద్దకు దానం కోసం వెళ్ళాను. కానీ నేను వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలియదు. కానీ నేను దానం అడుగుతూ ఉంటే అతను నన్ను మరుసటి రోజు రమ్మన్నారు. కానీ నేను వినలేదు. మహారాజుకు కోపం వచ్చి అక్కడే పడి ఉన్న గుర్రపు పేడను తీసి నా కమండలంలో వేశాడు. దానిని తీసుకుని నా ఇంటి ముందుకు చేరుకుని ఆ పేడను నా ఇంటి ముందు ఉంచాను. ఎందుకంటే అది నాకు ఏ విధంగానూ ఉపయోగపడదు. అలాగని నేను దానిని పారవేయను లేను అని అంటాడు. అప్పుడు మహారాజు, మహాత్మా, ఆ మహారాజు పేడను కొద్దిగా దానం చేస్తే అది ఇంత కుప్పగా ఎలా మారింది అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నాయనా, దానం చేసే వ్యక్తి ఎంత దానం చేస్తాడో దానికి 1000 రెట్ల ఫలితం అతనికి తిరిగి లభిస్తుంది. మహారాజు చేసిన ఆ దానం 1000 రెట్లుగా పెరిగిపోయింది. ఇక దాని ఫలితం ఆ మహారాజు అనుభవించవలసిందే. ఎందుకంటే అతను దానం చేసిన వస్తువును నేను ఉపయోగించలేదు. అది నాకు అవసరం లేనిది అని అంటాడు. బ్రాహ్మణుని మాటలు విన్న మహారాజు గజగజ వణికిపోతూ ఉన్నాడు. బ్రాహ్మణుడు జరిగిందంతా చెప్పడంతో మహారాజుకు పూర్తిగా గుర్తుకు వస్తుంది. అయ్యో, నేనే ఈ బ్రాహ్మణుడికి పేడను దానంగా ఇచ్చాను అంటూ మిక్కిలిగా బాధపడుతూ ఉంటాడు. బ్రాహ్మణునికి
నమస్కరిస్తూ, మహాత్మా, మహారాజు దీని ఫలితాన్ని ఏ విధంగా అనుభవిస్తాడు అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నాయనా, పేడ కుప్పను స్వయంగా మహారాజే తినవలసి ఉంటుంది. అతడు దీనిని తిననంత వరకు ఇది ఇంకా పెరుగుతూనే ఉంటుంది అని చెప్తాడు. అప్పుడు మహారాజు భయపడుతూ, మహాత్మా, నన్ను క్షమించండి, నేనే ఆ మహారాజును, నేనే మీకు కోపంతో ఆ పేడను దానంగా ఇచ్చాను మహాత్మా, తప్పు జరిగిపోయింది, నాకు ఏదైనా ఉపాయం చెప్పండి, నేను ఎలా ఈ పాపం నుండి బయటపడతాను, ఇంత పెద్ద కుప్పను నేను ఒక్కడనే ఎలా తినగలను, దీనికి మీరే ఏదైనా పరిష్కారం చెప్పండి అని అడుగుతాడు. మహారాజు చెప్పినది విన్న బ్రాహ్మణుడు కూడా మహారాజును గుర్తుపడతాడు. మహారాజా, మీరే దానిని దానం చేశారు, ఇక దాని ఫలితాన్ని కూడా మీరే అనుభవించాలి. ఎవరికైనా ఒక వస్తువును దానం చేస్తే అది ఉపయోగంలో లేని వస్తువు అయితే దానం తీసుకునే వ్యక్తికి ఆ వస్తువు ఏమీ ఉపయోగపడకపోగా అలా దానం చేసినా దాని ఫలితం వ్యర్థమైపోతుంది. అలాంటివి దానం చేస్తే దానం చేసిన వారికి ఏమాత్రము పుణ్యం రాదు, పైగా దాని ఫలితాన్ని కూడా వారు అనుభవించవలసి ఉంటుంది అని అంటాడు. అప్పుడు మహారాజు, మహాత్మా, ఇక మీదట మీరే నన్ను కాపాడాలి అంటూ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు బ్రాహ్మణ మహారాజా, ఇంత పెద్ద కుప్పను తినకుండా ఉండడానికి ఒక ఉపాయం ఉంది, దానిని నువ్వు పాటిస్తే ఈ కుప్ప తగ్గిపోతుంది, లేదంటే మొత్తం నువ్వు మాత్రమే తినవలసి ఉంటుంది అని అంటాడు. అప్పుడు మహారాజు, మహాత్మా, మీరు చెప్పినట్టే నేను తప్పకుండా చేస్తాను అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మహారాజా, నిన్ను ఈ రాజ్యంలోని ప్రజలందరూ నిందించాలి, ఎంతమంది నిన్ను నిందించి తిట్టుకుంటారో అంత మొత్తంలో ఈ కుప్ప తగ్గిపోతూ ఉంటుంది అని అంటాడు. అప్పుడు మహారాజు, మహాత్మా, నన్ను ఎవరు నిందిస్తారు, నేను ఇప్పటి వరకు ఎలాంటి తప్పును చేయలేదు, నేను దాన ధర్మాలు గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశాను, నన్ను అందరూ ఎంతో గొప్పగా మెచ్చుకుంటూ పొగుడుతారు, నన్ను ఎవ్వరూ నిందించరు అని చెబుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మహారాజా, అయితే మీరు ఒక పనిని చేయండి, మీ రాజపురోహితునికి ఒక అందమైన కుమార్తె ఉంది, మీరు ఆయన ఇంటికి వెళ్ళి అతని కుమార్తెను బలవంతంగా అందరూ చూస్తూ ఉండగా ఆమెను మీ ఇంటికి తీసుకుని వెళ్ళండి, ఎవ్వరు చెప్పినా వినవద్దు, అలా చేయడం వల్ల మిమ్మల్ని అందరూ నిందిస్తారు, కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఆమెను మీ కూతురిలాగే భావించాలి, ఆమెను తప్పుడు దృష్టితో చూడకూడదు, అలా ఆమెను తప్పుడు దృష్టితో చూస్తే మీకు మహాపాపం తగులుతుంది, అందుకే ఆమెను కూతురిలాగే భావించండి, ఈ విషయం ఎవరికి చెప్పవద్దు, ఆమెను తీసుకుని వెళ్ళి మహారాణి వద్ద ఉంచండి, ఆమెను కూతురిలాగా భావించమని మహారాణికి చెప్పండి, ఇక ప్రజలందరూ మీ గురించి వెనక ముందు ఏమీ ఆలోచించకుండా అందరూ కూడా నిన్ను నిందిస్తూ ఉంటారు, అలా అందరూ నిన్ను నిందిస్తూ ఉంటే ఇక్కడ ఈ కుప్ప తగ్గిపోతుంది అని చెబుతాడు. ఇక మహారాజుకు బ్రాహ్మణుడు చెప్పిన ఉపాయం బాగా నచ్చుతుంది, వెంటనే తన రాజ్యానికి చేరుకుంటాడు. మరునాడు ఉదయాన్నే పురోహితుని ఇంటికి చేరుకుంటాడు. మహారాజు తన ఇంటికి రావడంతో పురోహితుడు చాలా సంతోషించి అతనికి మర్యాదలు చేస్తాడు. అప్పుడు పురోహితుడు, మహారాజా, వచ్చిన కారణం అడగగా మహారాజు మీ కుమార్తెను బయటకు పిలవమని అడుగుతాడు. మహారాజు చెప్పడంతో పురోహితుడు తన కూతురును బయటకు పిలుస్తాడు. ఆమె బయటకు రాగానే మహారాజు ఆమె చెయ్యిని పట్టుకుని బలవంతంగా తన వెంట తీసుకువెళ్తూ ఉన్నాడు. పురోహితుడు ఎంత చెప్పినా మహారాజు వినడం లేదు. మహారాజా, మీరు చేస్తున్నది తప్పు, ఇది చాలా అన్యాయం అంటూ ఆ పురోహితుడు అరుస్తూ ఉన్నాడు. కానీ మహారాజు అతని మాటలు ఏమాత్రము పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. అందరూ అది చూసి ఆశ్చర్యపోతారు. అందరూ మహారాజు తప్పు చేస్తున్నారు అంటూ నిందిస్తున్నారు. అలా మహారాజు తన రాజమందిరానికి చేరుకుని మహారాణికి ఆమెను అప్పచెప్తూ ఆమెను కూతురులాగా చూసుకోమని, ఆమెకు ఎలాంటి కష్టము కలగనివ్వకుండా ఉంచమని, ఈ విషయం ఎవ్వరికి చెప్పవద్దు, నేను మన మంచి కోసమే చేస్తున్నాను, నువ్వేమీ భయపడకు అని చెబుతాడు. మహారాజు ఆ అమ్మాయిని బలవంతంగా తీసుకువెళ్ళిన విషయం రాజ్యం మొత్తం తెలిసిపోతుంది. అందరూ మహారాజును నిందించడం మొదలు పెడతారు. అందరూ తిట్టుకుంటూ ఉన్నారు. మహారాజు తన గురువు కూతురునే బలవంతంగా తీసుకుని వెళ్ళాడు, ఇది మహాపాపం, అతను దానం చేయడం అనేది కేవలం తన పేరు కోసం మాత్రమే చేస్తున్నాడు అంటూ వెనుక ముందు ఏమీ ఆలోచించకుండానే అందరూ మహారాజును నిందిస్తూ ఉన్నారు. అలా అందరూ
నిందిస్తూ ఉండడంతో అటు ఆ పేడ కుప్ప తగ్గిపోతూ వస్తుంది. అలా కొన్ని రోజులకే మొత్తం పేడ కుప్ప తగ్గిపోతుంది. ముందుగా మహారాజు దానం చేసిన పేడను మాత్రమే మిగిలింది. కొన్ని రోజులకు మహారాజు ఆ బ్రాహ్మణుని వద్దకు చేరుకుని ఆ పేడను చూసి చాలా సంతోషిస్తాడు. బ్రాహ్మణుడికి ధన్యవాదాలు చెబుతూ, మహాత్మా, అంత పెద్ద కుప్పను తగ్గిపోయేలా చేశారు. ఎవరైతే నన్ను నిందించారో వాళ్ళ భాగంలో ఆ పేడ కుప్ప తగ్గిపోయింది. ఇక ఈ కొద్ది మాత్రమే మిగిలింది. దీనికి కూడా ఏదైనా ఉపాయం చెప్పండి అంటూ అడుగుతాడు. అప్పుడు బ్రాహ్మణుడు, మహారాజా, ఈ మిగిలిన పేడ స్వయంగా నీ చేతులతో దానం చేసినది. దీనిని నువ్వు తప్పకుండా ఏదో ఒక జన్మలో తినవలసిందే. నువ్వు దీనిని తినడానికి ఏదో ఒక జన్మలో పురుగు యోనిలో జన్మించవలసిందే అని అంటాడు. అప్పుడు మహారాజు, మహాత్మా, దీనికి వేరే ఉపాయం ఏమీ లేదా? నేను వేరే జన్మ ఎత్తి దీనిని తినకపోతే అలా ఎన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుందో. అందువల్ల మీరు మీ మంత్రశక్తితో ఇప్పుడే కొద్దిసేపటి కోసం నన్ను పురుగులాగా మార్చండి. పురుగుగా మారి నేను దీనిని తినేస్తాను. మానవునిగా ఉండి నేను దీనిని తినలేను అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, లేదు మహారాజా, నేను నిన్ను పురుగులాగానే మార్చలేను. అంత శక్తి నాకు లేదు. అది ఆ భగవంతునికి మాత్రమే సాధ్యము. కానీ నీకు ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నువ్వు ఈ జన్మలో మరణించిన తరువాత ఖచ్చితంగా పురుగు యోనిలోనే జన్మిస్తావు. పురుగులాగా జన్మించిన నువ్వు దీనిని తప్పకుండా తినేస్తావు. దీన్ని పూర్తిగా తినగానే నీకు ఈ పాపం నుండి విముక్తి లభిస్తుంది. నువ్వు నీ జీవితంలో ఏ పాపము చేయలేదు. నువ్వు చాలా గొప్పవాడివి. నువ్వు ఎంతో మంది పేదవారికి దాన ధర్మాలు చేశావు. నువ్వు ఈ తప్పును కోపంలో చేశావు. అందుకే నువ్వు దీనిని తినవలసిందే. ఖచ్చితంగా పురుగులాగా జన్మించవలసిందే. అలా పూర్తిగా ఈ పేడను తినగానే నీకు మరలా మానవ శరీరం లభించి ఆ తరువాత నువ్వు పుణ్యలోకాలకు చేరుకుంటావు అని చెప్తాడు. ఇక మహారాజు బ్రాహ్మణునికి నమస్కరించి అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయి జరిగిందంతా పురోహితునికి చెప్పి అతని కూతురును అతనికి అప్పచెప్పి జరిగిన విషయం ఎవరికి చెప్పవద్దు అని అంటాడు. ఆ తరువాత కొన్ని రోజులకు మహారాజు మరణిస్తాడు. మరణించిన వెంటనే అతనికి పేడను తినే పురుగుగా జన్మ లభిస్తుంది. ఎక్కడైతే ఆ పేడ ఉందో అక్కడికి చేరుకుని ఆ పేడను తినడం ప్రారంభిస్తుంది. ఇలా కొన్ని రోజుల వరకు ఆ పేడను తింటూ అది పెద్ద పురుగుగా మారింది. అలా మొత్తం పేడను తినేసింది. చివరిగా మిగిలిన కొద్ది పేడను తింటూ ఉండగా అది నువ్వు చూశావు. పేడను మొత్తం తినేయగానే మానవ రూపంలోకి మారి దివ్యమైన దేహాన్ని పొంది దివ్యలోకాలకు వెళ్ళిపోయాడు. ఇదే ఆ మహారాజు యొక్క కథ. దేవి, చూశావు కదా, కోపంలో పేడను దానం చేయడం వల్ల మహారాజుకు పురుగు యోనిలో జన్మించవలసి వచ్చింది. ఎవరైతే ఉపయోగపడవని వస్తువును దానం చేస్తారో, ఎవరైతే దుష్టబుద్ధితో దానం చేస్తారో, ఎవరైతే కోపంతో దానం చేస్తారో అటువంటి వారు దానం చేసినట్టు కాదు, వాళ్ళు పాపం చేసినట్టు. దానం చేసేటప్పుడు ఒక్కసారి తనను తాను ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దానం చేసే సామర్థ్యం లేకపోతే దానం చేయవద్దు. ఒకవేళ దానం చేస్తే ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా దానం చేయాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుటి వారికి ఉపయోగపడని వస్తువును దానం చేయకూడదు. ఉదాహరణకు ముసలి ఆవు దానం చేయడం, ఆ ముసలి ఆవు దానం తీసుకున్న వ్యక్తికి ఏమీ ఉపయోగపడదు కదా. దానం చేసిన వస్తువు ఎదుటి వారికి ఉపయోగపడాలి. వారికి ఉపయోగపడని వస్తువుని ఇస్తే అది దానం కాదు. దానం చేసిన ఫలితం 1000 రెట్లుగా తిరిగి వస్తుంది. అందుకే మంచి మనసుతో మంచి వస్తువులను దానం చేయాలి అని చెప్తాడు ఆ మహాశివుడు. ఇక ఇద్దరూ భూలోకం నుండి తిరిగి కైలాసానికి వెళ్ళిపోయారు. చూశారు కదా, మనకు ఈ శివరాత్రి రోజున మనకు ఈ శివయ్య కథ మనకు ఎంతగానో శివయ్య అనుగ్రహాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా శివయ్యను, బాబావారిని, అమ్మవారిని వేడుకుంటూ ఇంతటితో ముగుస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నమ్మకంతో అందరికీ షేర్ చేయండి. మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటానండి. అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. సర్వే జన సుఖినో భవంతు.